ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించి కావచ్చు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళందరి గురించి స్పందించడం జరిగింది. ఇక మీదట వాటికి సంబంధించి ఉపేక్షించే పరిస్థితి లేదు అని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి చాలా కఠిన శిక్షలు అమలు చేస్తామని చెప్పేసి నిన్న రోజున స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రస్తుతం ఈ ఫేక్ ప్రచారాలకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకున్న మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నాం సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మీద, కూటమి నాయకుల మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న అంశం గురించి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఉదాహరిస్తూ కుప్పంలో ప్రస్తుతం హంద్రీనివా జలాలు, కృష్ణా జలాలు వస్తున్నాయి, వాటన్నిటిని కూడా ఆగిపోయాయని చెప్పేసి కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న దాని గురించి ప్రస్తావించుకుంటూ వచ్చారు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి కఠినంగా శిక్షలు అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ఏమంటారు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల గురించి? అదే ఒక విషవృక్షం లాగా తయారైంది ఈ వైసీపీ అనేది, విష ప్రచారం చేస్తోంది అని బాధపడ్డారు. అయితే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వెయ్యాలి, ఈ ఫేక్ ప్రచారాల మీద ఒక చట్టం తీసుకురావాలి. చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటానికి ఒక రకంగా ఈ ఫేక్ ప్రచారం కారణం. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు సాక్షి ఫ్రంట్ పేజీలో నారాసుర రక్త చరిత్రను వేసి, చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి, ఒక గొడ్డలి అలా రక్తం ధారగా అదే చుక్కలు చుక్కలు పడుతున్నట్టుగా ఏదైతే వాళ్ళు ప్రొజెక్ట్ చేశారో అది ప్రజల్లోకి నిజమనే భ్రమ కల్పించింది. ఆ రోజే అసలు దాని మీద ఒక కేసు వేయాలి, కానీ వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే వాళ్ళ 14 నుంచి 19 వరకు చాలా ఫేక్ ప్రచారాలు చేశారు. ఆ తర్వాత 19 నుంచి 24 మధ్యలో వాళ్ళు ఏదైతే మహిళల మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వ్యాఖ్యానాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు వాడిన బూతు పదాలు కావచ్చు, తర్వాత వాళ్ళు అంటే ఇంకా ఎంత దిగజారి మాట్లాడచ్చో అంత దిగజారి మాట్లాడిన విధానం ఏదైతే ఉందో దాని మీద కూడా కేసులు పెట్టచ్చు. ఆ తర్వాత పోనీ అప్పటికైనా బుద్ధి వచ్చిందా ఈ వైసీపీకి? ఫస్ట్ ఓడిపోయిన ఒక 2-3 నెలలు నోర్లు మూసుకున్నారు. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న అప్పటి మంత్రులు, పాత ఎమ్మెల్యేలు, కొత్త ఎమ్మెల్యేలు, వాళ్ళలో కొద్దిమంది మళ్ళా ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు ఇంకెక్కడా వాళ్ళకి అవకాశం లేకపోయేసరికి మళ్ళా వెనక్కి వచ్చి ఆవిడ మాట్లాడుతుంది. ఇవాళ యూరియా మీద మాట్లాడింది. యూరియా మీద ఆవిడ ఎంత ఫేక్ ప్రచారం చేసిందంటే అంత చేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత విషం కక్కాలో అంత విషం కక్కింది. కుప్పంలో యూరియా కోసం రైతులు పోటెత్తుతున్నారు. తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీరు అన్నట్టుగా హంద్రీనివా నీళ్ళు ఏవైతే కుప్పానికి వెళ్ళాయో వీళ్ళు గతంలో ఒక 2 ట్యాంకర్లు పోయించి ఒక గేటు పెట్టి ఆ గేట్ తర్వాత లాక్కెళ్ళిపోయారు చూడండి, ఆ ఫోటోలు పెట్టి ఇప్పుడు ఇది ఫేక్ అని చెప్తున్నారు. సో దాని మీద ఒక అంటే కేసు పెట్టచ్చు. ఇప్పుడు నిజంగా ఇవాళ ఆ నీళ్ళు వచ్చాయి, కాలువలో జనాలు స్నానాలు చేశారు, కేరింతలు కొట్టారు, దాని మీద ఇవాళ ఫేక్ ప్రచారం. అంటే తెల్లారి లేస్తే వాళ్ళ మీడియా, సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ పేపర్ కావచ్చు, ఛానల్ కావచ్చు, ఇదే ప్రచారాలు. ఏది మంచి జరుగుతుందో అది కాదు అని చెప్పడం. యూరియా కొరత, ఎక్కడ యూరియా కొరత? వేరే రాష్ట్రాల్లో ఉండే యూరియా కొరత ఫోటోలు తీసుకొచ్చి అది ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగా చూపించటం. ఇవాళ 175 టోకన్లు ఇచ్చి ఒక చోట సగం మందికి ఇస్తే ఇంకా సగం మంది లైన్లో ఉంటే అదో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు. సో ఇవన్నీ ఖండించాలా వద్దా? ఇదే కాదు, ఇంకా ప్రతిరోజు ఇంతే. ఇప్పుడు ఇవాళ అంటుంది ఆవిడ రోజా గారు గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు వీళ్ళ హయాంలో. ఏంటది మద్యం స్కామ్ జరిగిందిట. తర్వాత ఇదేంటది అన్ని స్కాములు వాళ్ళ హయాంలో ఏం జరిగాయో అవన్నీ వీళ్ళ హయాంలో ఈ అన్నర్థంలో జరిగాయి అంటుంది. ఎవిడెన్స్ చూపించాలి కదా మీరు చెప్పినప్పుడు. కాబట్టి ఇలాంటి వాటి మీద కేసు వేయడం, ఎవరినైతే ఆడవాళ్ళని ఏడిపించారో, ఎవరినైతే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కేసులు వేయాలండి. అందుకోసం ఒక చట్టం తీసుకొస్తున్నారు. ముఖ్యంగా హోంమంత్రి, తర్వాత సమాచారం, పౌర సంబంధాలు, రెవెన్యూ, ఈ 4 శాఖలు కలిపి ఒక సబ్ కమిటీగా ఏర్పడి హోంమంత్రి అనిత గారు, తర్వాత పౌర సరఫరాలు నాదెండ్ల మనోహర్ కలిపి వాళ్ళతోటి ఒక కమిటీ ఫామ్ చేయమని చెప్పారు. సో ఈ కమిటీ రావటం వల్ల, ఒక చట్టం తీసుకురావటం వల్ల
ఇప్పటికైనా ఈ ట్విట్టర్ హ్యాండిల్, వాళ్ళ హ్యాండిల్ ఏదైతే ఉందో సోషల్ మీడియా హ్యాండిల్, దానికి సంబంధించిన వాళ్ళలో భయం వస్తుందని అనుకుందామండి. అదేవిధంగా వాళ్ళ సాక్షిలో ఫస్ట్ పేజీలో వాళ్ళు పత్రికలో వాళ్ళు వేసే వార్తలు ఏవైతే ఉన్నాయో ఫేక్ వార్తలు రాసే వాళ్ళు ఉన్నారు కదా, రెగ్యులర్ వాళ్ళకి ఆస్థాన విద్వాంసులు, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి రాసే ముందు. తర్వాత ఏం చెప్తున్నాం అంటే, ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఈ ఫేక్ వార్తలను గుర్తించి దీని మీద ఒక కమిటీ వేయాలనుకున్నారు చూడండి. అంటే టూ లేట్ బట్ ఓకే, బెటర్ లేట్ దాన్ నెవర్, అంతే అలా అనుకోవాలి మనం. ఎందుకంటే అప్పటి నుంచి అసలు ఈ పని చేస్తుంటే 2014 తర్వాత అసలు ఇంత దూరం రాదు. అసలు 19లో జగన్మోహన్ రెడ్డి నెగ్గు ఉండడు, కానీ అప్పుడు తెలియదు ఇట్లా వీళ్ళు చేస్తారు, ఈ రకంగా ఇంత దరిద్రంగా వీళ్ళు ఆలోచనలు ఉంటాయి అనేది ఎవరికీ అర్థం కాలే. ఇప్పుడు అర్థమయ్యే అనుభవంలోకి పూర్తిగా వచ్చాక దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇది చాలా హర్షించదగ్గ అంశం. ఇలాంటివి అంటే ఇది వెంటనే అమల్లోకి రావాలని కోరుకున్నాం. మేడం, మరి అయితే దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మేము వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ఫేక్ ప్రచారం అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నా చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఏమంటారు? అంటే భార్గవ్ రెడ్డి మీద నిన్న వచ్చింది కదా లిక్కర్ స్కామ్ కి సంబంధించి, వాళ్ళ డొల్ల కంపెనీల గురించి సోదాలు జరుగుతున్నాయి కదా. సో దానికోసమని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన. అంటే కొడుకు ఈ రోజు ఇరుక్కున్నాడని తెలిసి ఏం చేయాలో తెలియట్లే సజ్జలకి. భీమ్ అనే కంపెనీ డొల్ల కంపెనీ అని తెలుసు, అసలు లేని కంపెనీలో ఎలా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని అడుగుతున్నాడు. చాలా తెలివైన వాడిని అనుకుంటున్నాడు. సో డొల్ల కంపెనీలు ఉన్నాయనే నిన్న సిట్ చెప్పింది కూడా. అతని ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో ఇప్పుడు ఎవరు భార్గవ రెడ్డిది కావచ్చు, మోహిత్ రెడ్డిది కావచ్చు, వీళ్ళందరిది చెప్పింది కదా సిట్టు. చెప్పాక ఈయన ఏం మాట్లాడాలో తెలియక ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు వాస్తవాలు చెప్తే, ఇవాళ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఒకసారి అంటాడు అసలు లిక్కర్ స్కామే లేదన్నాడు, మళ్ళా లిక్కర్ స్కామ్లో మా అబ్బాయి హస్తం లేదు వేరే వాళ్ళది ఉంది అంటాడు. అంటే ఆయన మాట్లాడే మాట, ప్రద్యుమ్న పేరు ఎప్పుడైతే వచ్చిందో ప్రద్యుమ్నకిను భార్గవరెడ్డికి సంబంధం లేదంటాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ మరి ఆయన కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది వాస్తవం ఎలా అవుతుంది? వాస్తవం నీ కొడుకు డొల్ల కంపెనీలు పెట్టాడు అనేది. అందుకే హైదరాబాద్లో సోదాలు జరిగాయి, తిరుపతిలో సోదాలు జరిగాయి. కాబట్టి ఇవాళ సజ్జల మాట్లాడేవి అబద్ధాలు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా ఒక ఉపసంఘాన్ని వేశారు, ఒక చట్టం తీసుకొస్తున్నారు. ఆయనే నిర్ణయాలు తీసుకోలేదుగా. ఇప్పుడు ఆయన నిర్ణయాలు తీసుకుని మీకు వెంటనే ఒక తాకీదు పంపించి ఏదో 41A నోటీస్ పంపించి మిమ్మల్ని ఏం అరెస్ట్ చేయించలేదు కదా. చట్టం తన పని తాను చేసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కాబట్టి ఆయన ఆ దిశగానే అడుగులేస్తారు, వేయిస్తారు. అక్రమంగా ఎవరిని అరెస్టులు చేయరు. మీరెందుకు భయపడుతున్నారు? మీరు నిజంగా ఫేక్ న్యూస్ కాకపోతే మీరు మొత్తం ఎవిడెన్స్ చూపించండి. ఇప్పుడు మనకి అన్నీ తెలుస్తాయి కదా, ఏది నిజమైన వార్త ఏది అబద్ధమైన వార్త అది కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇవాళ స్ప్లిట్ సెకండ్లో ఏఐ ద్వారా ఫేక్ ఏది నిజమేది తెలుస్తుంది. కాబట్టి మీరు తప్పు చేయకపోతే భయపడకండి. చంద్రబాబు నాయుడు గారు ఏ చట్టం తెస్తే మాకేంటి అని అప్పుడు వాదించండి. మీరు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు సమర్థించుకోవడానికి చూస్తున్నారు. కాబట్టి సజ్జల భార్గవ రెడ్డి తనంతట తానే మద్యం కుంభకోణం జరిగిందని ఒప్పుకున్నట్టే లెక్క ఇవ్వాలి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.